నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 17వ వార్డులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బీజేపీ తెనాలి పట్టణ కమిటీ నియామకం. భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం సంపత్ రాయుడు కమిటీని ప్రకటించారు. కమిటీ ఉపాధ్యక్షులుగా శిఖ రవీంద్రబాబు, తుమ్మల సాయి, దూర వీరయ్య, సురేష్ కుమార్ జైన్, వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా దారా సాయి గుప్తా, కార్యదర్శులుగా కొవ్వూరి శ్రీనివాసరావు, వెచ్చ నాగరాజారావు, లక్ష్మి, దాసరి సీతారామారావు, కోశాధికారిగా రామారావు నియమితులయ్యారు. వీరికి పాటిబండ్ల రామకృష్ణ నియామక పత్రాలు అందజేశారు. పట్టణంలో పార్టీ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని పాటిబండ్ల రామకృష్ణ సూచించారు. తెనాలిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన తర్వాత మా పార్టీ సేవలని ప్రజలందరికీ కూడా ఇవ్వటం కోసం, మా కమిటీని విస్తరించుకోవడం కోసం ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను, ప్రధాన కార్యదర్శిగా సాయి గుప్తా, దారా వెంకట సాయి గుప్తా, మరియు ఉపాధ్యక్షులుగా శిఖ రవీంద్ర, తుమ్మల సాయి నాగభూషణం, అదేవిధంగా సురేష్ కుమార్ జైన్ మరియు టి వెంకటేశ్వరరావు, ఈ నలుగురిని ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా కార్యదర్శులుగా కె శ్రీనివాస్, వీరయ్య గారిని, మహిళలుగా లక్ష్మి గారిని, అదేవిధంగా దాసరి సీతారామారావు, వెచ్చ నాగరాజు, మా యొక్క ఆర్థిక వ్యవస్థ చూడటం కోసం కోశాధికారిగా ఆర్ రామారావు నియమించుకోవటం. కార్యక్రమంలో సిహెచ్ విజయ్ భాస్కర్ రెడ్డి, అన్నవరపు వేణు, అడుసుమల్లి సుధాకర్, మల్లపు రాజు, కనకదుర్గ, జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు కుశల్ రాజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఈరోజు ప్రధాన కార్యదర్శులుగా, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కోశాధికారిగా నియమితులైన సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక 2 నెలల్లో దాదాపుగా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఒక వేవ్ నడుస్తూ ఉంది. మరొకసారి మోదీ సర్కార్ అని ఏదైతే నినాదం దేశం మొత్తం ఇస్తూ ఉందో అది ఈ రాష్ట్రంలో కూడా జరగాలని, దానికి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేయటానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మనం కొత్తగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గారిది, ఇప్పుడు మొన్న 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ ప్రజల్ని ఒక్క అవకాశం వేయండి అన్నారు. వాళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారు. ఇస్తే ఏం జరిగింది, ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అనేది కూడా మనందరం కూడా చూసాం. కానీ ప్రజలందరి చేతిలో ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఆ ఒక్క అవకాశాన్ని నిజంగా ఈ రాష్ట్రం ఎవరి చేతిలో అయితే అభివృద్ధి చెందుద్దో వారికి ఇమ్మని ఈ సందర్భంగా మేము అడుగుతాం. 40 మందికి లబ్ధిదారులకి గ్యాసు, అందరికీ 40 మందికి బురిపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ తరఫున 40 కనెక్షన్ ఫ్రీగా ఇప్పించాం. అది అందరు 40 మేము రాపించాము. భారతీయ తరఫున రాపించిన వాళ్ళందరికీ వచ్చినాయి. మాకు చాలా సంతోషం. మా పార్టీ తరఫున ధన్యవాదాలు. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సమావేశం ఆదివారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు అధ్యక్షత వహించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఏర్పాటు, దాని ఆవశ్యకతను వివరించారు. సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మార్రౌతు సీతారామయ్య, రిటైర్డ్ కోఆపరేటివ్ అధికారి కృష్ణారెడ్డి, పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రావు, సిండికేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సొసైటీ చైర్మన్ ప్రభాకర్, అనంతపురం సొసైటీ చైర్మన్ జయచందర్ రెడ్డి, అమలాపురం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సహకార భూమి జనరల్ సెక్రటరీ కానూరి వెంకటకృష్ణారెడ్డి,
రాష్ట్రంలోని వివిధ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అందుకని వాళ్ళు సలహా తీసుకున్న తర్వాతనే మనం ఈ సదస్సు పెట్టి ఇక్కడ ఒక తీర్మానం చేసి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనే భావంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి ఈ మన చలసాని రాఘవేంద్రరావు గారు, మీరు చాలా ఉన్నతమైనటువంటి పదవులు ఆయన నిర్వహించారు. నేను కాక మన ఎలక్షన్స్లో ఆల్ ఇండియా లెవెల్లో నామకాపు సంస్థకి డైరెక్టర్ కూడా మెజారిటీతో బాగా ఎంతో సేవ చేస్తున్నారు. ఈ సహకార వ్యవస్థకి ఎంతో సేవ చేస్తున్నారు. చట్టానికి విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దానికి దగ్గర 45 బ్రాంచ్లు ఉన్నాయి. అర్బన్ బ్యాంక్ బ్రాంచీలు చాలా చోట్ల ఉంటున్నాయి, కానీ సొంత స్థలంలోనే సొంత బిల్డింగ్లో పెట్టడం అనేది కొత్త కాన్సెప్టే. ఎందుకంటే బ్యాంకు ఆర్థిక అభివృద్ధికి ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ రోజు ఈ బిల్డింగ్ సుమారు 20,000 22,000 కొన్నారు. ఇవాళ అది మరి మార్కెట్ రేట్ సుమారు లెక్కేసుకుంటే 1,00,000 పైన. అది ఆ అభివృద్ధి బ్యాంకు ఆర్థిక పటిష్టతకి విధానాలు ఉపయోగపడతాయి. అనేక బ్రాంచులు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారు. ఎంతోమందికి అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఈ బ్యాంకు నిర్వహిస్తున్నటువంటి కాంతారావు గారు కొత్త కాన్సెప్ట్ ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సహకార వ్యవస్థలన్నీ కూడా చట్టాలను బట్టో లేకపోతే రూల్స్ని బట్టో సక్సెస్ కావు. నిర్వహించే వ్యక్తులను బట్టే, వారి సామర్థ్యాన్ని బట్టే ఈ సంస్థలు అభివృద్ధి చెందడం లేకపోతే దెబ్బతింటడం. 4వ చట్టం నుంచి 95వ చట్టానికి మార్చడానికి మేము ప్రయత్నం చేస్తే అనేక ఆటంకాలు కల్పించారు. చాలా బ్యాంకులు మారనీయకుండా ఆపేశారు. కేవలం మేము గుంటూరు కోఆపరేటివ్ బ్యాంక్, గుంటూరులో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకు మేము మారగలిగాం. అది కూడా మానవ ఆంజనేయులు గారు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి తగలేటానిగా ఈ చట్టం చేశారని చెప్పి గట్టిగా దెబ్బలంటే అప్పుడు పిలిచి కేకలేస్తే అప్పుడు సంతకాలు పెట్టారు. ఈ ఏడాది కేవలం 5 నెలల క్రితం 6 నెలల క్రితం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. ఈ తీర్పులో సర్కార్సి చట్టాన్ని సహకార బ్యాంకులకి వర్తింపజేయటం చట్టరీత్యా చెల్లుతుంది. ఇది మరొక ప్రత్యామ్నాయమైనటువంటి అవకాశం కాబట్టి దానికి ఇవ్వడానికి తప్పు లేదు అని చెప్పి అంతిమంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు దానివల్ల కోఆపరేటివ్ బ్యాంకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 46 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో నాకు తెలిసి ఒక 10 బ్యాంకులు మాత్రమే ఈ సర్కార్సి చట్టాన్ని ఉపయోగించుకుని చేయగలరు. మిగతా వాళ్ళంతా కోఆపరేటివ్ ఆఫీసర్ల చుట్టూతానే తిరుగుతూ ఉన్నారు, ఆఫీసుల చుట్టూతానే తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వాల లేకపోతే అధికారుల యొక్క సహకారంతోనే సహకార సంఘాన్ని నడపాలని కనుక మనం కోరుకుంటే మాత్రం ఈ సహకార సంఘాలు నడవు. ప్రజల విశ్వాసంతో, ప్రజల యొక్క జోక్యంతో, వారి యొక్క ప్రమేయంతో వీటిని నడపాలి. శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయం వద్ద గల అన్నబత్తుని పురవేదిక వద్ద డాక్టర్ శారద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం నందు ఈసీజీ, షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, అటువంటి వారిలో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారని, వారందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు డాక్టర్ శారద తెలిపారు.
దాదాపు మనం లాస్ట్ ఇయర్ ఒక 3000 కేసెస్ ఇలానే స్క్రీనింగ్ చేస్తే ఒక 25 కేసులు విమెన్ క్యాన్సర్స్ బయటపడ్డాయండి. రొమ్ము క్యాన్సర్ అనివ్వండి, లేకపోతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనివ్వండి. అలాగే ఈసీజీ చేసినప్పుడు అది మరీ నాకు ఆశ్చర్యం వేసిందండి. నేను బేసిక్గా గైనకాలజిస్ట్ని, కానీ ఈసీజీ గురించి అవన్నీ కూడా రాయవెల్లూరు అలా మిగతా ఏరియాస్కి వెళ్ళి ఒక చిన్నది కోర్సెస్ చేయటం జరిగి ఆ విషయం అనేది తెలుసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక 20 మంది కార్డియాలజిస్ట్ గ్రూపు ఒకరు మనకి సహాయం చేయడానికి వచ్చారండి. దానికి ఈసీజీకి మేము మినిమల్ పేమెంట్ చేసినప్పుడు వారు వెంటనే ఆ కార్డియాలజిస్టు మనకి సలహా ఇవ్వటం జరుగుతుంది. అంటే మీ ఇంటి దగ్గరికే, మీ దగ్గరికే మేము వచ్చి అవసరమైన వారికి ఈసీజీ ఉచితంగా చేసి వితిన్ 10 minutes లోపల ఆ కార్డియాలజిస్ట్ గారి ఒపీనియన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకని ఈ రోజు నుంచి కూడా ప్రజలందరూ భయపడాల్సింది లేదండి. స్థానిక బుర్రెపాలెం రోడ్లోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్టెమ్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠ్యాంశాలను నమూనాల రూపంలో తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు. ప్రిన్సిపల్ జేమ్స్ మోలే ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులు తయారు చేసిన నమూనాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఇటువంటి ఎక్స్పోలు దోహదపడతాయని తెలిపారు. అదేవిధంగా ఇటువంటి ప్రయోగాత్మక కార్యక్రమాల ద్వారా తాము నేర్చుకున్న పాఠ్యాంశాలు అర్థం చేసుకునేందుకు సులభతరం అవుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. This is sprites what we want to create here. Like this project I have used different geometrical shapes to create the art, like circle, triangle, knights and rectangles, etc. To depict the daily activities of tribal people like farming, dancing, fetching, etc. This art is called Bali art. It is mostly found in Sayaguri range in Maharashtra. It is useful for farmers to separate seeds from grains. Instead of this, man-made work to robotic works are better than I view. When any object comes in front of this sensor, it immediately reacts and the buzzer sound will on. It is useful to farmers and any cow or buffalo comes into the crop. It immediately reacts to the buzzer sound and the farmer comes and checks the crop. My compartments are verb and adverb. Verb. A verb is a word which takes an action, whether physically, mentally or straightforward. Like a verb being from exist. Verb can be described as transitive and intransitive. And our project is quiz questions. And this from English Lab. And our theme is Halloween. Would you like to stress your brain? If you want to stress your brain, please come and answer these questions and get a chocolate. Today we are celebrating our 29th creativity contest. Every year we conduct this type of programs because Montessori believes in making the children learn and apply practically. So different concepts in different subjects. పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్నదేమో వాళ్ళు ఒక ప్రాజెక్ట్గా తయారు చేసి ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైన కాన్సెప్ట్ని వాళ్ళు బయట వాళ్ళకి ఎగ్జిబిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ వాళ్ళకి డీప్గా మైండ్లోకి వెళ్ళిపోతాయి. కొందరు పిల్లలేమో దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంకా ముందుకి వాళ్ళ లైఫ్లో అది అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.